అయితే మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతూ ఉన్నారు ఢిల్లీలో అప్డేట్స్ అందించడానికి. రాజు రాజు ముర్ము దగ్గరికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆర్థిక మంత్రి బడ్జెట్ కాపీని ఆవిడికి అందజేసినట్టుగా తెలుస్తోంది. ఎప్పుడు భేటీ కాబోతోంది క్యాబినెట్, ఎప్పుడు ఆమోదం పడబోతోంది? బడ్జెట్కి సంబంధించినటువంటి అనాలిసిస్ ఎట్లా కనపడుతోంది ఢిల్లీ వర్గాల్లో? ఎస్ చక్రి, రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం ముగిసింది. అనంతరం నేరుగా పార్లమెంటుకు కూడా చేరుకున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కొద్దిసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కాబోతుంది. అంటే సరిగ్గా 10-20 నిమిషాలకు కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో కేంద్ర బడ్జెట్ ఏదైతే ఇప్పుడు ఈరోజు ప్రవేశపెట్టేటటువంటి బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. సో ఈరోజు ఉదయం నుంచి చూస్తే కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొదట తమ కార్యాలయం ఏదైతే ఉందో నార్త్ బ్లాక్లో ఉన్నటువంటి తమ కార్యాలయానికి చేరుకోవడం, కార్యాలయం నుంచి ఏదైతే ఇతర సహాయ మంత్రులతో కలిసి రాష్ట్రపతి భవన్కు వెళ్ళారు. అక్కడ ఏదైతే రాష్ట్రపతి భవన్లో ప్రత్యేకంగా రాష్ట్రపతి సైతం అంటే ఒక మహిళగా, అంతేకాదు ఈ 8వసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను అభినందించారు. స్వయంగా స్వీట్స్ కూడా తినిపించింది, మనం చూసాము. సో దానికి అనుగుణంగానే మరికొద్ది సేపట్లో ఈ కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఆర్థిక బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా క్యాబినెట్కు కొంత వివరిస్తారు. అనంతరం బడ్జెట్ని ఆమోదిస్తారు. 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ స్పీచ్ ప్రారంభం కాబోతుంది. అయితే ఎప్పుడైతే మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ సర్కార్ ఈసారి ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ పైన వాస్తవానికి అంచనాలు మాత్రం భారీగా పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఇప్పటికే స్టాక్ మార్కెట్లు సైతం కొంత ఏదైతే పైకి వెళ్తున్నాయి, వాటి పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ప్రజలు అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, అంటే ఎవరన్నా కాదన్నా ఈ బడ్జెట్ ఎఫెక్ట్ మాత్రం మధ్యతరగతి ప్రజలపై ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కేంద్రం ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వబోతుంది, కొత్త పథకాలను ఏమైనా ప్రవేశపెట్టబోతుందా అనేది ఒకవైపు మధ్యతరగతి ప్రజలు ఎదురు చూస్తుంటారు. ఇక మరోపక్క ఉద్యోగులు, అటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఈసారి ట్యాక్స్ స్లాబ్స్ ఎలా ఉండబోతున్నాయి, ట్యాక్స్కి సంబంధించి ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా, వాటికి సంబంధించి కేంద్రం ఎటువంటి ప్రకటన చేయబోతుంది బడ్జెట్ ద్వారా అనేది ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా 5వ తేదీన అంటే మరో 4 రోజుల్లో ఢిల్లీలో ఏదైతే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఢిల్లీ అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. నిజంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏదైనా ప్రత్యేకమైనటువంటి ప్రకటన ఉండబోతుందని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ అంటే గతంలో ఉన్నటువంటి 6.3% వృద్ధి నుంచి ఈసారి అంచనాలు అంటే 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను 6.8కి చేరుకుంటుందని చెప్తున్నారు. సో దానికి అనుగుణంగానే ఎటువంటి కీలక నిర్ణయాలను తీసుకోబోతుంది కేంద్రం అనే దాని మీద ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆర్థిక నిపుణులు మాత్రం కొన్ని విషయాల్లో స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి పారిశ్రామిక రంగంతో పాటు మహిళా అభ్యున్నతి కోసం, దాంతోపాటు రైతుల శ్రేయస్సు కోసం మాత్రం కీలకమైనటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి అంటున్నారు. ఎందుకంటే ప్రతి క్యాబినెట్ సమావేశంలో కావచ్చు, ప్రతి నిర్ణయంలో ఖచ్చితంగా రైతుల విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు రైతులకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తున్నారు. సో దానికి అనుగుణంగా రైతులకు సంబంధించి అయితే కీలక నిర్ణయాలు, కీలక ప్రకటనలు ఈ బడ్జెట్ ద్వారా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక నిన్న బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి తరుణంలో మాట్లాడినటువంటి ప్రధానమంత్రి మహిళకు సంబంధించినటువంటి మహాలక్ష్మి కటాక్షం అనే ఒక అంశాన్ని ప్రస్తావించారు. సో ఖచ్చితంగా ఇప్పటికే మహిళల కోసం కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మార్పులు కానీ, లేదంటే మరికొన్ని కొత్త నిర్ణయాలను మహిళల కోసం తీసుకుంటారని దానిపైన కూడా ప్రత్యేకంగా చెప్తున్నారు. ఇక అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో, అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి కూడా కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అమెరికాలో ఎప్పుడైతే ట్రంప్ అధికారంలోకి రావడం, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, వీటి నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్నటువంటి విద్యార్థులు కావచ్చు, అక్కడ సెటిల్ అవుతున్నటువంటి భారత పౌరులకు సైతం కొంత సరైనటువంటి
వాళ్లకు కొన్ని సూచనలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళలో కాన్ఫిడెన్స్ నింపాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తున్నారు. సో వీటన్నిటికి సంబంధించి ఈరోజు అంటే మరికొద్ది సేపట్లో ప్రవేశపెట్టబోయేటటువంటి బడ్జెట్లో ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు ఉంటాయని మాత్రం ఆర్థిక నిపుణులు ప్రస్తుతం అంచనా వేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. చక్రి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు. మొత్తంగా మరికొద్ది సేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. 10-20కు కేంద్ర కేబినెట్ భేటీ కాబోతోంది, బడ్జెట్కు ఆమోదం తెలుపబోతోంది. ఆ తదనంతరం పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ 8వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. మరొక గంటలో తేలబోతోంది బడ్జెట్లో ఎలాంటి సవరణలు ఉండబోతున్నాయి, ఎట్లాంటి తాయిలాలు ఉండబోతున్నాయనే దానికి సంబంధించి. నిజంగా లక్ష్మీ కటాక్షం ఉంటుందా దేశ ప్రజల మీద అనేది మరికొద్దిసేపట్లో తేలిపోబోతోంది. నిన్న మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసినట్లయితే, మోడీ అని కాదు అంతకుముందు నుంచి కూడా ఒక ఆశాభావ దృక్పథం కనపడుతుంది. అఫ్కోర్స్ ప్రతి బడ్జెట్ సెషన్ ముందు ఏదో ఒక రకమైనటువంటి ఆశల పల్లకి కనపడుతూ ఉంటుంది, కానీ ప్రతిసారి ఆ ఆశలను తుంచేస్తూ బడ్జెట్ అనేది ఉంటూ ఉంటుంది. ట్యాక్స్ రేట్లు కావచ్చు, ట్యాక్స్లు కావచ్చు, ఇలాంటి అంశాల మీద మధ్యతరగతి జీవులకు ఎప్పుడు కూడా నిరాశ ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈసారి బడ్జెట్లో ఎట్లాంటి రాయితీలు ఉండబోతున్నాయి, ట్యాక్స్కి సంబంధించి ట్యాక్స్ స్లాబ్ రేట్లలో ఏమన్నా చేంజ్ ఉండబోతుందా, ట్యాక్స్లు ఏమైనా తగ్గించబోతూ ఉన్నారా, మోడీ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో లక్ష్మీ కటాక్షం ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రస్తుతం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మధ్యతరగతి జీవులు, వేతన జీవులు ఎదురు చూసేది ట్యాక్స్లో ఏమైనా మినహాయింపు ఉంటుందా, ఈసారైనా ట్యాక్స్ స్లాబ్ మినహాయింపు ఇస్తారా, ట్యాక్స్ ఆశాజనకంగా ఉంటుందా అనే దాని మీదే ప్రధానంగా దృష్టి పెడతారు. సో ఆ ఆశ ఈసారైనా నెరవేరుతుందా లేదో చూడాలి. మరి మోదీ చెప్పినటువంటి లక్ష్మీ కటాక్షం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాలి.